ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు వద్ద ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో నాంపల్లి కోర్టు ముందుకు వ్యక్తిగతంగా కేటీఆర్ హాజరబోతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం చెందినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ హాజరైన తర్వాత అక్కడికి వెళ్తారంటూ కూడా మాట్లాడుతుంటే అసలు ఫార్ములా ఈ కార్ రేస్ అనేది కొన్ని పాయింట్లుగా మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతానికి గతంలో తెలంగాణని ఈ కార్ రేసింగ్ లోకి తీసుకుపోవాలని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అసలు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి నేపథ్యం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 20, 2023 హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ తీరాన అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ 9 ని నిర్వహించినటువంటి నేపథ్యంలో దీనికోసం తెలంగాణ ప్రభుత్వం HMDA మరియు ప్రైవేట్ మోటార్ ఏస్ నెక్స్ట్ జెన్ ను కలిసి లండన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEO సంస్థతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. చిక్కులు అయితే రెండవ సీజన్ 10 నిర్వహించే సమయానికి ప్రైవేట్ మోటార్ ఏసీ నెక్స్ట్ జెన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఈ సమయంలో నాటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ సూచనల మేరకే ఆ బాధ్యతలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో తీసుకుంది. అయితే మరి మొట్టమొదటిది అయితే ఏసీబీకి సంబంధించిన ప్రధాన ఆరోపణలు విచారణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందంలో 54.88 కోట్లకు పైగా నిధులు అక్రమ మళ్లింపు జరిగిందని ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయితే ఇక్కడ HMDA హైదరో మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఖాతాల నుంచి విదేశీయ సంస్థ అయిన FEOకి 55 కోట్ల పన్నులతో కలిపి విడుదల చేశారు. కేబినెట్ ఆమోదం లేకపోవడం, నిధుల విడుదలకు సంబంధించినటువంటి నాటి రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని ఆరోపిస్తూ దీనికి సంబంధించినటువంటి విషయంలోనే అయితే ఇక దీంట్లో A1 గా కేటీఆర్ పురపాలక అభివృద్ధి శాఖ మంత్రిగా, తర్వాత A2 అరవింద్ కుమార్, తర్వాత A3 LN రెడ్డి HMDA మాజీ చీఫ్ ఇంజనీర్, 4 కిరణ్ మల్లేశ్వరరావు ఏసీ నెక్స్ట్ జెన్ ప్రతినిధి స్పోర్ట్స్ కన్సల్టెంట్. ఈ ఫార్ములాకు ఆపరేషన్ సంబంధించినటువంటి FA లండన్ చెందినటువంటి సంస్థ. ఆల్రెడీ ప్రతినిధి వచ్చేసి ఆల్బర్గ్ లాంగో అంటూ కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే దీనికి తర్వాత రాజకీయ కక్షతోనే అభివృద్ధిని నేరంగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి. దయచేసి ఇక్కడ నాంపల్లి కోర్టు వద్దకైతే పూర్తిగా పోలీస్ బందోబస్తు అయితే కనిపిస్తా ఉన్నది. బార్గేట్లను కూడా వేస్తా ఉన్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు ఫార్ములా ఈసీ కేసులో అయితే కేటీఆర్ రానున్నారు. తర్వాత ఫార్ములా ఈ రేస్ అనేది వ్యక్తిగత కార్యక్రమంగా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పేందుకు హైదరాబాద్ ను అంతర్జాతీయ పెట్టుబడులు, గ్రీన్ మొబిలిటీ, ప్రపంచ స్థాయి ఈవెంట్ల కేంద్రంగా నిలబెట్టేందుకు తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం. హైదరాబాద్ ప్రపంచం పటంలోనే మరింత ఉన్నత స్థాయిలో నిలవాలంటూ కూడా తెలంగాణ యువతకు ప్రపంచ అవకాశాలు రావాలని, పెట్టుబడులు పెరగాలని, రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు రావాలని దురదృష్టితో కేటీఆర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్ నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరును మార్మోగించింది. వేలాది మంది సందర్శకులను నగరానికి రావడంలో పర్యాటకం, హోటళ్లు, రవాణా సంస్థ ప్రతిదీ అభివృద్ధి దిశగా తీసుకుపోయినటువంటి నేపథ్యంలో స్వతంత్ర అధ్యయనాల ప్రకారం ఒక ఈవెంట్ ద్వారానే హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ 100 కోట్ల రూపాయల ఆర్థిక లాభం చేకూరింది. మొదటగా స్పాన్సర్ గా ఉన్న సంస్థ వైదొలిగిన తర్వాత ప్రపంచ స్థాయి ఈవెంట్ హైదరాబాద్ నుంచి వెళ్లిపోకుండా ఉండాలనేదే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త ఒప్పందం చేసుకొని స్పాన్సర్స్ బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో ఇక్కడ అదే ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరిగాయి. ఇందులో రహస్య ఒప్పందాలు లేవు, దాచిన లావాదేవీలు లేవు అంటూ కూడా, వ్యక్తిగత లబ్ధి ప్రశ్న లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, లేదు దీంట్లో ఈ కార్ రేస్ లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, ప్రభుత్వ అనుమతి లేకుండా, ప్రభుత్వాన్ని గెలవకుండా దోచుకున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ చేస్తా ఉంటే ఇది కేవలం కక్షపూరితమైనటువంటి చర్యనే అంటూ కూడా మాట్లాడుతూ ఉంటే, అయితే ఇక్కడ ఈ 4 ప్రశ్నలకు అంటే దాదాపు 4-5 ప్రశ్నలను కూడా బీఆర్ఎస్ సంధిస్తా ఉన్నది. అయినా కూడా సమాధానం చెప్పకుండా దాన్ని కొంత దారి మళ్లించేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నది కాంగ్రెస్. అంటే కక్షపూరితమైనటువంటి చేస్తూ డీవియేట్ అంటే రోజు రోజుకు పార్టీ కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ పార్టీ విరుచుకుపడతా ఉన్నది. ఇచ్చినటువంటి హామీల మీద కానీ, తెలంగాణ సంబంధించినటువంటి నిరుద్యోగుల సమస్యల మీద కానీ ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కక్షపూరితంగా మాట్లాడుతూ కక్షపూరితంగానే ఈ యొక్క కేసును చేశారు. కేటీఆర్ ని బందీగా అంటే కేటీఆర్ ని బంధించాలా, కేటీఆర్ నిర్ఘాటంలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆరోపణలు. అయితే మరి ముఖ్యంగా అంటే కొంతమంది ఇక్కడికి ఆల్రెడీ చేరుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చేరుకుంటా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి విషయంలో. అయితే తెలంగాణ అభివృద్ధికి తీసుకున్నటువంటి
తీసుకున్నటువంటి నిర్ణయాలను నేరాలుగా చిత్రీకరించడం ద్వారా పెట్టుబడిదారులకు అంతర్జాతీయ సంస్థలకు తప్పుడు సంకేతాలు పంపడం రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదు అంటూ కూడా చాలా వరకు అభియోగాలు కాంగ్రెస్ పార్టీ మీద వస్తా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే ప్రజలు కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వస్తా ఉంటే ఆధారం లేకుండా ఆరోపణ చేయడం, కేసులు పెట్టడం ద్వారా నిజాలు మారిపోతాయా అంటూ కూడా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకుంటా ఉన్నది. ఎందుకంటే మేము ఈ కార్ రేస్ ని భారతదేశంలో చరిత్రలోనే తెలంగాణలో పెట్టి అగ్రగామిగా చూపించినటువంటి మేము ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా అంటే ఆ తెలంగాణ అభివృద్ధిని అంటే ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం. జేఎల్ఎల్ ఇచ్చినటువంటి ఏదైతే సర్వే ఉందో ఆ సర్వేలో పూర్తిగా హైదరాబాద్ మొత్తం టాప్ 7 లో లేకుండా వెళ్ళిపోవడం తర్వాత అన్ని కూడా జరుగుతా ఉన్నది. అంటే అమరావతికి చోటు కల్పించారు కానీ ఇక్కడ హైదరాబాద్ చోటు కల్పించాలంటే రియల్ ఎస్టేట్ రంగం ఎంత పడిపోయింది, ఈ కార్ రేజ్ ఉన్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున అందరికి తెలిసినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ఎవరు కూడా దీని మీద మాట్లాడకపోవడం నిజాన్ని ఆలస్యమైనా గెలుస్తుంది అని చెప్పేసి దీని మీద మాట్లాడుతున్నటువంటి విషయం. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి ఆల్రెడీ ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేరుకుంటా ఉన్నారు. ఇక్కడికి ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా చేరుకుంటా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఆల్రెడీ ఆయన ఇక్కడ కొంతమంది అడ్వకేట్లు వీళ్ళంతా కూడా చేరుకుంటా ఉన్నారు నాంపల్లి కోర్టుకి. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తర్వాత ఇతరులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ ఎక్కడికక్కడ బార్గేట్లు వేసేసి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. అంటే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది అంటే ఈరోజు కొంత శోకసప్త సముద్రాలతో కన్నీళ్లతో ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకుంటే ఈరోజు పెద్ద సుదర్శన్ రెడ్డి లేకపోవడం కూడా ఇలా కొంత బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ రెండు విధాలుగా అంటే ఇక్కడికి వచ్చి కేటీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నర్సంపేట వెళ్తారు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి మరి అంటే ఈరోజు వ్యక్తిగతంగా హాజరు కాబోతా ఉన్నారు కేటీఆర్. మరి ఎలాంటి దీని మీద స్పష్టత రాబోతా ఉన్నది అంటే విచారణ అయితే హాజరైన తర్వాత నర్సంపేట పోతారంటూ కూడా సమాచారం అందుతున్నటువంటి విషయం. ప్రస్తుతం నాంపల్లి వద్ద ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. కేవలం ఇదంతా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డికి పని లేదు. ఈ 6 గ్యారంటీలు ఇవ్వనికి చేత కాదు, 420 హామీలు తీర్చనికి చేత కాదు. దొంగ మాటలు చెప్పి కేవలం మా కేటీఆర్ అన్న మీద పగబట్టింది, మా బాపు మీద పగబట్టిండే కానీ ఇలా ఏమీ లేదు. ఎన్ని పెట్టినా కానీ ఏమి కాదు మాకు. మేము ఏమంటున్నామంటే ఈ రోజు కాదు, నువ్వు 10 కాదు, ఎన్ని 100 పెట్టుకో, ఎన్నిసార్లైనా మా కేటీఆర్ అన్న వస్తాడు, కంపల్సరీ హాజరవుతాడు. ఏం లేదు కాబట్టి మేము రుబాబుగా వస్తున్నాం, రుబాబుగా నిలబడుతున్నాము. నీలాగా దొంగలాగా నువ్వు దొరికిన దొంగవే నువ్వు బయట ఉన్నావు. నీకు సిగ్గుశరం అనేది ఉండాలా? నువ్వు మా మెట్టుగూడ డివిజన్లో తారనగర్లో దొరికిన దొంగవు నువ్వు. అంత సిగ్గుశరం లేకుండా నువ్వు సీఎం అయినందుకు మాకే సిగ్గు అనిపిస్తుంది. నువ్వు ఒక సీఎం ఫస్ట్ ప్రజలకు ఏమైనా చేయాలా, అంతేగాని పిచ్చి పిచ్చి మాటలతోటి వీళ్ళ కేసులు, వాళ్ళ మీద కేసులు, సోషల్ మీడియా మీద కేసులు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు కాకుండా మీకు ఏమేమి హామీలు ఇచ్చిరో అవి నెరవేర్చండి. అంతేగాని చేతగాని పనులు చేయకుండా ఉండాలని అనుకుంటున్నాను. మీరు ఒక సీఎం అని మర్చిపోకుండా ఉండాలని మేము ఫస్ట్గా ముఖ్యంగా మేము అది చెప్తున్నాం. అంటే ఇప్పుడు అక్కడ తప్పు జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని ఇలా జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రోజు అధికారులు తెలవకుండానే లోపాయకారపరంగా ఇట్లా అక్రమాలు జరిగినాయని చెప్పేసి ప్రభుత్వం కేసు పెట్టేటువంటి జెన్యూన్ లేదు. ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏం లేదు. మరి నువ్వు రిటర్న్గా దొరికిన దొంగవు, నువ్వు ప్రూఫ్ ఉంది, అన్ని ఉన్నాయి. నువ్వు అన్నీ ఉండి ఏం వీక్తున్నారని మరి ఈ మోడీ సార్ ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు ఉందో మన మోడీ గారు ఏం చేస్తున్నారు మరి అన్ని చూసి కూడా ఏమైనా చేస్తున్నారా? ఇక ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. ఎంత చేసినా కానీ, ఎంత మబ్బు చూపినా కానీ మాకు ఏమీ కాదు. మేము 7 గంటల ఆడికి రెడీ. మేము ఈడికే కాదు, ఇంకా ఢిల్లీ హైకోర్టు పోని, ఎక్కడ హైకోర్టు పోయినా మేము రెడీ. అంటే పూర్తిగా అంటే కేటీఆర్ తప్పేం లేదు అంటారు. అంటే అవసరం జరగలేదు, ఏం పైసలు మనీ లాండరింగ్ ఏం జరగలేదు అంటారు. ఏం జరగలేదు కాబట్టినే కదా ఇంత జెన్యున్ గా. నీకు ఆ ఫుట్బాల్ అవసరమా? అన్ని కోట్లు పెట్టి నువ్వు పేద ప్రజలు అక్కడ ప్రాబ్లంలు ఉన్నారా బాబు అంటే నువ్వు వాళ్ళని అడ్ని పట్టించుకోకుండా నువ్వు పిచ్చి పిచ్చి లెక్కలు చేసుకుంటా నువ్వు మా కేటీఆర్ అన్నవి ఈ రోజు తెలంగాణ సాధించుకొని తీసుకొచ్చిన మా బాబుని అనడము కేసీఆర్ గారిని ఇంతమంది మీద నువ్వు మబ్బి చూపిస్తున్నావు అంటే ఏందన్నట్టు? కేవలం నువ్వు ఆంధ్రలోకి అమ్ముపోయినవే కానీ నువ్వు ఇక్కడ ఏమి చేసినవు కాదు. నువ్వు ఆంధ్ర అని నిరూపించుకున్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాము మేము ఏంటంటే ఈ రోజు ఒక ఐటీ కానీ ఏదన్నా ఉన్నదంటే మా కేటీఆర్ అన్న వల్లనే. ఈ రోజు చూడండి బయట హైటెక్ సిటీ కానీ ఎక్కడ పోయినా కానీ చూసినట్టు బయట దేశంలో ఎట్లా పోయి ఉంటుందో అట్లా ఉంది ప్రపంచం మా దగ్గర హైదరాబాద్లో. అంటే గుండెపోటు అంటే ఇది కూడా రేవంత్ రెడ్డి వాళ్ళని ఏంటంటే వాళ్ళ మీద దొంగ మాటలు మాట్లాడి మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని ఫోన్లతోటి జరుపుకొని వాళ్ళకు గుండెపోటు వచ్చేటట్టు చేసినట్టేనే రేవంత్ రెడ్డి.
కేవలం అంతే. ఆయనకు ఒక దమ్ము లేదు, ధైర్యం లేదు, ఏది లేదు. కేవలం మగ్గు చూపించడానికే ఇదంతా చేస్తున్నాడు. సరైన కేసు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. తప్పుడు కేసు అని మేము అనుకుంటున్నాము. నేను అనిత, నాంపల్లి, నాది కాన్స్టిట్యుయెన్సీ. నేను ఇక్కడనే ఉంటాను, రెడ్ హిల్స్ మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను నేను ఇక్కడ. సో కేటీఆర్ గారు తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు నీతి నిజాయితీగా ప్రతి హాజరవుతున్నాడు ఇక్కడ. సో ఇది చేసిన అంటే రేవంత్ రెడ్డియే కుట్ర ఇదంతా అని అంటే 10 ఏళ్ల పాలనలో ఎలా అంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్టగా మంచిగా ఉంది, పేద ప్రజలను ఆదుకుంటూ అన్ని విధాలు చూసినటువంటి మన కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. సో అదంతా తట్టుకోలేక ఇదంతా చేస్తున్నాడనే కుట్ర అని మేము భావిస్తున్నాము. సో రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మీరు పేద ప్రజల మీద మబ్బు చూపేయండి. వాళ్ళకు ఏంటి అసలు 420 అంటే 420 హామీలు ఇచ్చినావు, మరి నీకు దొరికినావు, డబ్బులతో దొరికినావు. నువ్వు ఏ కేసు పెట్టి నిన్ను లోపలయ్యాలో అది అర్థం కావట్లేదు. అంటే ఈ రోజు ఏం ప్రూఫ్ ఉందని మీరు ఈ విధంగా కేటీఆర్ అన్న మీద విమర్శించడము, కేసులు పెట్టడము, మా బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళకి ఈ రోజు ఇలా చేయడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 2 సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. ఎవరు అప్పుల పాలు చేసింది అనేది ప్రజలకు క్లియర్ గా అందరికీ అర్థమవుతుంది. కేటీఆర్ గారు 10 సంవత్సరాల నుండి మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది కూడా ప్రజలకు అందరికీ తెలుసు. ఇవన్నీ పిచ్చి కేసులు పెట్టి బనాయింపులు పెట్టి ఇవన్నీ నాయకుల మీద చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మానుకొని ప్రజల మీద దృష్టి పెట్టండి, ప్రజలది బాధలేందో తెలుసుకోండి. ఇలాంటివి చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా బ్యాగ్తో దొరికినప్పుడు ప్రజలందరూ మొత్తం దేశం వ్యాప్తంగా అందరూ చూసిన వాళ్ళే. మరి నీ మీద ఏం కేసు పెట్టాలో, ఏది లోపలికి వెయ్యాలనేది అది నువ్వే దానికి సమాధానం చెప్పాలి. ఇంకొకసారి ఇలాంటి మా నాయకుల మీద కానీ కేసులు బనాయించి ఇలాంటివి చేస్తే మాత్రము మేము ఎవ్వరం కూడా ఊరుకోము. అధిక సంఖ్యతో మహిళలను కూడా ముందడుగు వేసి మేము కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతాం. కాంగ్రెస్ మహిళా నాయకురాలు మేఘన ఉన్నారు మనతో పాటు. ఎలా చూడొచ్చు అంటే ఈరోజు కేటీఆర్ని నాంపల్లి కోర్టుకు రావడం, వ్యక్తిగతంగా హాజరు కావడం, ఇదంతా ఫ్రాడ్ చేశారని చెప్పేసి ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నది. ఇది మాకు కొత్త కాదు, కొట్లాట కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు. ఉద్యమము అనే ఒక బాటలో నడిచినప్పటి నుండి మాకు ఇవన్నీ ఎదుర్కోవడం అయితే మేమైతే దానికి ఏం భయపడతాం. కాకపోతే ఇందులో మీరు చూసినట్టయితే కేవలం రాజకీయ కుట్ర, బీఆర్ఎస్ పార్టీని రానియొద్దు, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలన్న ఒక నినాదనంతో మన పొట్టోడు వచ్చిండు. ఇప్పుడు మేస్త్రీ సాబ్ ఏంటంటే కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడ ఉండదు, అదే ఒక ధ్యాసగా సీఎం సీట్ ఎక్కిండు. కానీ రంజు అంటారు కదా, ఒక బద్లా తీసుకుందాము, ఒక ఎంతసేపు కేసీఆర్ని మీరు చూసినట్టయితే ఏ సభలోనే కానీ, ఆయన పొద్దున్న లవంగానే కానీ, ఆయన పడుకుంటప్పుడే కానీ పాపం వాళ్ళ పిల్లం ఎంత బాధపడుతుందో. పక్కల కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఆయనకి ఏది కనబడతలేదు. తెలంగాణ డెవలప్మెంట్ కనబడతలేదు, 6 గ్యారంటీలు కనబడతలేదు, 420 హామీలు కనబడతలేదు. కేవలం కేటీఆర్ని ఏ రకంగా జైలు. అరే బాబు, జైలు మాకేం కొత్త కాదు, మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. ఖచ్చితంగా మేము పోతాం, వస్తాం, మా నిజాయితీ ఏదో చూపించుకుంటాం. మేము న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగిన వాళ్ళం. మేము నీలాగా ఓటుకు నోటు కేసుల రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగలం కాదు. మేము తెలంగాణ కోసం ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి తెలంగాణను సాధించి నీ ఢిల్లీ మెడల్ వంచిన కేసీఆర్ గారి గురించి నువ్వేంది ఇప్పుడు ఆయనని కొంచెం ఆయన పునాదులను కదిలియాలనే ఇటువంటివి చేస్తున్నాడు. నువ్వు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టే కంటే నువ్వు తెలంగాణ ప్రజల మీద పెట్టు. తెలంగాణ ప్రజలకు నేను ఏం మాట ఇచ్చినా, నేను ఏం హామీలు ఇచ్చినా, నేను ఏం దళిద్రం పాలన చేస్తున్నా, వాళ్ళు మళ్ళీ రేపు ఎలక్షన్లలో నన్ను అర్చకాల్చి వాతలు పెడతారు అని చెప్పేసి ఒక చిన్న అది నాలెడ్జ్ అయితే ఎట్లా లేదు. కాకపోతే ఆయన తెలుసుకోవాలి, దీంట్లో టైం వృధా చేయకుండా ఈ 2 ఏళ్ళలోనన్నా ప్రజలకు ఏమైనా చేయాలని చెప్పేసి మాట్లాడాలి. ఇప్పుడు నిన్న ఒక ఇంజనీరింగ్ సంబంధించి
సంబంధించిన స్టూడెంట్లతో మాట్లాడుతూ నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా, నేను మిడిల్ క్లాస్గా ఉన్నా, వాళ్ళు దాచుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు బంగ్లాలలో ఉన్నారు, నేనేమో ఇంకా సొంత ఇంట్లోనే ఉన్నా అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా చూడొచ్చు ఇది? మీరు అంటే మీరు ప్రశ్నలు వేయడం దాంట్లో తప్పులేదు. సరే, మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకు 200 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు కదా, మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములకి ఎన్ని కోట్లు? మొన్న మీరు చూసినట్టయితే మీడియాలో మొత్తం సర్క్యులేట్ అయింది. కొండలరెడ్డికి అంత రాజభవనం ఏడికి వెళ్ళొచ్చింది? నువ్వు వచ్చినాకనే కదా 3 ఏళ్ళు నువ్వు కాలు సీఎంగా అయినావు. మొత్తము రూల్ చేసేది నీ 3 అన్నదమ్ములు కదా, దోచుకుంటున్నది నీ 3 అన్నదమ్ములు కదా. నేను మిడిల్ క్లాస్. ఒకసారి అంటావు నేను 100 ఎకరాలు ఉన్నాయి, ఎవరన్నా పోతే చెప్పులు ఇడిచిపోతుండే అది ఇది అని అంటావు. ఇంకోసారి ఏమంటావు జోబులో 150 రూపాయలు. నువ్వు పూటకొక్క మాట మాట్లాడుకుంటూ, అది చిన్నప్పుడు టోపీ పెట్టుకొని గంగిరెద్దును పట్టుకొని కలర్ వేసుకొని వస్తుండే చూడు, ఆయన బుడుబుంకల ఆయన అంటుండే. ఆయన రాగానే మేము దాచుకుంటుంటాం చిన్నప్పుడు. అటువంటి బుడుబుంకల మాటలు మాట్లాడుకుంటూ బుడుబుంకల చాతలు చేస్తున్నాడు. కానీ ఆయన నిజంగా రాజకీయము, ఇది నా సీఎం పదవి, సీఎం హోదా, దీనికి నేను న్యాయం చేయాలన్న తీరు మాత్రం ఆయన పని తీరు ఎక్కడ లేదు. ఎంతసేపు ఒట్టి మాటలే. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎంతమందిని రైతులను బాధ పెట్ట, ప్రతి ఒక్క వర్గాన్ని బాధ పెట్టిండు. 2 లక్షల ఉద్యోగాలు ఈడనే మన అశోక్ నగర్ చౌరస్తా మీద రాహుల్ గాంధీ, బల్మూరు వెంకటి, రేవంత్ రెడ్డి గారే మాట ఇచ్చారు స్టూడెంట్స్కు. ఈడనే దిక్కలేకపోయి మొన్న వాళ్ళు స్టూడెంట్స్ ఆడ ధర్నా చేయంగానే వాళ్ళ జడ్జెస్కి నేను మై బాత్ కర్తాము, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి बनते, राहुल गांधी प्रधानमंत्री बने बाद में मई जंजीस को एजुकेशन मिनिस्टर दिला तो अनंटे अरे नायना నీకు ఈడనే దిక్కు లేదు, ఢిల్లీకి పోతే నేను దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోతాడు ఏమో అని చూస్తున్నాడు. గవర్ని ఉన్నాక అంటారు కదా, అమ్మకి అన్నం పెట్టాడు కానీ చిన్నమ్మకి బంగారు గాజులు తెస్తా అని మాట ఇచ్చినట్టు. అట్లా మాటల కారి మన రేవంత్ రెడ్డి. ఎందుకనంటే ఈయన మాటల తప్ప ఈయన పనితనము, ఈయన ప్రజలకు ఏమైనా మంచి చేద్దామన్న కాన్సన్ట్రేషన్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని బొందబెట్టనికి వచ్చిన ఈ గుంపు మేస్త్రి అంతే. థ్యాంక్ యూ.